రాజమౌళిపై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చాడు ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ ఏమన్నాడు? అటు ప్రభాస్కు ఇటు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమా బాహుబలి. ఈ మూవీతో ఈ ఇద్దరు స్టార్స్ అవ్వడం మాత్రమే కాదు, టాలీవుడ్ రేంజ్ కూడా పెంచేశారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలీవుడ్ హవా నడిచేది, ఆ తర్వాత కోలీవుడ్. ఈ రెండు ఇండస్ట్రీలు టాలీవుడ్ను చీప్గా చూసేవారు. కానీ బాహుబలితో అంతా మారిపోయింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అనేలా చేశాడు రాజమౌళి. అటు ప్రభాస్ కూడా పాన్ ఇండియా హీరోగా బాహుబలి సినిమాతోనే గుర్తింపు సాధించాడు. ఈ సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. జపాన్ లాంటి దేశాల్లో ప్రభాస్కు డై హార్డ్ ఫ్యాన్స్ తయారయ్యారు బాహుబలి సినిమాతో. ఇదంతా రాజమౌళి వల్లే సాధ్యమైంది. అయితే రాజమౌళి గురించి, బాహుబలి గురించి ప్రభాస్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కొన్ని ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి సినిమా ఫంక్షన్లో ప్రభాస్ ఈ కామెంట్లు చేశారు. మగధీర సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ను అనుకున్నాడట. ఆయన హైట్, పర్సనాలిటీ ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందని భావించాడట. యాక్షన్ సీన్స్ కూడా ప్రభాస్తో అద్భుతంగా చేయవచ్చు అనుకున్నారట. ఈ విషయంపై ప్రభాస్కు ఫోన్ కూడా చేశాడట రాజమౌళి. తాను బాహుబలి, అది కూడా పాన్ ఇండియా అంటే ప్రభాస్ ముందు నమ్మలేదట. ప్రభాస్ ఏమన్నాడంటే, నేను హీరోగా రాజమౌళి సినిమా అంటే ముందు నమ్మలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. రామ్ చరణ్తో మగధీర చేశాడు, అంత పెద్ద హిట్ సినిమా చేసిన వ్యక్తి నాతో సినిమా ఎందుకు చేస్తాడు అని అనుకున్నాను. రాజమౌళి ఫోన్ చేసి నన్ను అడిగినా కూడా ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నాను, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. పెద్ద సినిమా అంటుంటే ఏదో అనుకున్నా, కానీ ఇంత పెద్ద సినిమా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇది నా జీవితంలో అద్భుతం. ఇంతకంటే నా జీవితంలో గొప్ప సినిమా చేయలేనేమో. రాజమౌళి టీంతో పనిచేయడం, ఆయన ఫ్యామిలీలో ఒకటిగా చేరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా డార్లింగ్, ఐ లవ్ యూ అంటూ ప్రభాస్ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక బాహుబలి 2 సినిమాల విషయానికి వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి బాహుబలి సినిమాలు. 2 సినిమాలు కలిపి 2,500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. కొన్ని రికార్డ్స్లో అయితే ఇప్పటి వరకు బాహుబలిని క్రాస్ చేసిన సినిమా రాలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డును దాటడమే కానీ బాహుబలిని పూర్తిగా కొట్టిన సినిమా రాలేదనే చెప్పాలి.